ఒకవేళ ఆ రాజు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారి, ఆ నాయకుడు కనుక స్థిరముగా ఉంటే కనుక, నీతిగా జీవిస్తే కనుక ఆ వ్యక్తికి సింహాసనం ఇస్తాడంటది. నిరంతరం కూడా ఆ వ్యక్తి పాలకునిగా ఉంటాడంట ఆ ప్రాంతానికి. నిరంతరము ఆ వ్యక్తికి అనేకులలో ఆయన దీవించబడతాడంట. అందుకే ప్రియులారా, నిరంతరం కూడా ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్నంత కాలము నీతిమంతులుగా జీవిస్తే, నీతి వలన అనేకమైనటువంటి దీవెనలు పొందుకున్నటువంటి వారిగా ఉంటామనే విషయాన్ని గమనించాలి. గనుక ఇటు సావాసములో మనం బలపడాలి అంటే యెషయా గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనం చూస్తుంటాడు, నెమ్మదిని సమాధానాన్ని ఇస్తుందంట. ఆ వాక్యము ఏమిస్తుందంట? మానవునికి నెమ్మదిని సమాధానం ఇస్తుందంట ఆ నీతి. నువ్వు బ్రతికినంత కాలము నువ్వు నెమ్మదస్తుడిగానే ఉంటావంట ఈ లోకంలో, నువ్వు మంచివాడిగా ఈ లోకంలో ఉంటావంట.